హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, నేను నిన్న కల్కి 2898 AD ఈ ట్రైలర్ రివ్యూ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో అందరి యాక్టర్ల గురించి మనము డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళ క్యారెక్టర్ల గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఒక్క యాక్టర్ గురించి మాత్రం నేను డిస్కస్ చేయలేదు. ఆ యాక్టర్ గురించి నన్ను కామెంట్ బాక్స్లో ఎవరైనా అడుగుతారేమో నేను నుంచి ఎదురు చూస్తున్నాను. ఫైనల్గా ఒకే ఒక కామెంట్ వచ్చింది, ఆ యాక్టర్ గురించి ఎందుకు చెప్పలేదు అని చెప్పి. ఆ యాక్టర్ పేరే కమల్ హాసన్ గారు. ఎస్, నేను కమల్ హాసన్ గారి గురించి చెప్పలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ కమల్ హాసన్ గారి గెటప్ ఏదైతే ఉందో దాన్ని ట్రైలర్ చూసిన వెంటనే ఎంతమంది గుర్తుపట్టారో నాకు ఒక్కసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కమల్ హాసన్ గారి కెరీర్లోనే ఆయన ఎన్నో క్యారెక్టర్లు చేసేసాడు, ఎన్నో గెటప్లు వేసేసాడు. ఇంకా ఆయనకి లేని గెటప్ అంటూ లేదు, రాని క్యారెక్టర్ అంటూ రాదు అనుకున్నాను. కానీ మళ్ళీ మన కల్కి సినిమాలో కొత్త గెటప్, కొత్త క్యారెక్టర్. నాకు తెలిసి కమల్ హాసన్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో ఇలాంటి గెటప్ ఒకటి వస్తుందనేసి. అంత బాగుంది. అసలు ఆ గుండెంటి, ఆ ముఖం అంతా డాట్స్గా ఉంటుంది. అసలు ఈ ప్రపంచం వ్యక్తిలాగా ఉన్నాడు, ఏదో వేరే ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తిలా ఉంటాడు. అంత నేచురల్గా సెట్ అయ్యాడు. ఆ గెటప్లో వచ్చి అలా చెవుల దగ్గరికి వచ్చి, నన్ను చూసి భయపడకు, మరో ప్రపంచం వస్తుంది అని ఆ డైలాగ్ చెప్తుంటే గుండె తెడతెడలాడింది ఫ్రెండ్స్. అంత బాగుంది ఆయన క్యారెక్టరు. అలాంటి లెజెండరీ యాక్టరు. ఆయనతో పాటు ఆయనకి సపోర్టింగ్గా ఇంకా మెయిన్ రోల్స్ చేస్తా మంచి మంచి క్యారెక్టర్లు, వీళ్ళందరినీ కాంబినేషన్ ఒక్కసారిగా స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తానని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. జూన్ 27 ఎప్పుడు వస్తుందనేసి ఐఎమ్ లీగలీ వెయిటింగ్. ఇంకోటి ఏంటంటే, అసలు మన భగవంతుడిది దశావతారం, ఆయన 11వ అవతారం కల్కి. అదేవిధంగా మన కమల్ హాసన్ గారు దశావతారం సినిమా చేశాడు. ఆయన ఇప్పుడు 11వ అవతారంగా మన కల్కి సినిమాలో కలి పురుషుడు క్యారెక్టర్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మెయిన్ విలన్గా ఆయనే అనిపిస్తున్నాడు. ఆయన దశావతారాల తర్వాత ఈ కల్కి సినిమాలో కలి క్యారెక్టర్ రావడం అనేది చాలా గ్రేట్. కలి అవుదో కాదని తెలియదు, కానీ ఇంచుమించు మెయిన్ విలన్ క్యారెక్టర్ని చూడంగానే అర్థమవుతుంది. ఇది ఎప్పుడెప్పుడు సినిమాలో థియేటర్లో రిలీజ్ అవుతుందా చూద్దామని లీగలీ వెయిటింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏమంటే, నాకు చాలా బాగా నచ్చిన విషయం, దాదాపు 10 ఏళ్ల తర్వాత, 10 years తర్వాత మన ప్రభాస్ గారు, బ్రహ్మానందం గారు కలిసి యాక్ట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు సంథింగ్ 10 years అవుతుంది. మిర్చి సినిమాలో వాళ్ళ కాంబినేషన్ చూస్తాను. హౌ ఫన్, చాలా ఫన్ ఎంజాయ్ చేసిందాం మనము మిర్చి సినిమాలో. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ వస్తుంది. ఐఎమ్ రియల్లీ వెరీ 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 హ్యాపీ. దట్స్ ఇట్ గైస్. ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.